ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆస్ట్రేలియాలో జరిగింది ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అవును. ఈ ఉగ్రదాడులు ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇటు యూరోపియన్ కంట్రీస్ తర్వాత మనకి సౌత్ ఏషియా వీటికి ఎక్కువగా ఉంటుంది తప్ప మళ్ళీ వెస్ట్రన్ కంట్రీస్ లో ఉంది, కానీ ఆస్ట్రేలియా ఇటువైపు అరుదుగా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అవును. సో అలాంటిది అక్కడ ఆ బోండీ బీచ్ ఏదైతే ఉందో ఆ ఘటన ఒక్కసారి అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఇది మనకి November 26/11 ఎస్ సార్. ముంబై దాడి ఎలాగైతే కసబ్ లాంటి ఎదవలు వచ్చి చొరబాటు చేసి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారో, అది ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర కానీ తాజ్ హోటల్ దగ్గర కానీ, సో ఇక్కడ కూడా ఆ బోండీ బీచ్ లో ఒక యూదులకు సంబంధించిన ఒక జాతి వాళ్ళు క్రిస్మస్ ముందు చేసే వేడుకగా చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు దేశ విదేశాల నుంచి కూడా వస్తారు, సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన మత గురువు పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ కార్యక్రమం స్టార్ట్ చేశారు. బీచ్ లో దీపాలని వెలిగించడము, క్యాండిల్స్ వెలిగించడము, అవి పైకి ఎగరేయడము, చాలా సెలబ్రేట్ చేసుకున్న చేద్దాం అనుకున్న టైంకి ఈ ఇద్దరు దుర్మార్గులు వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం. ఆ మెయిన్ మత గురువు ఎవరైతున్నాడో ఆయన చనిపోయాడు, ఆయనతో పాటు మరో 15 మంది చనిపోయారు. అయితే ఇప్పుడు ఆ సాజీద్ అక్రము నవీద్ అక్రమ్ ఎవరైతే కాల్పులు జరిపారో సాజిద్ అక్రమ్ తండ్రి చనిపోయాడు అనుకుంటా. సో ఆ సాజిద్ అక్రమ్ అనేవాడే మన హైదరాబాద్ మూలాలకు చెందినవాడు. ఇది ఒక దౌర్భాగ్యం అయిపోయింది. ఎక్కడ ఏ ఉగ్రవాద ఘటన జరిగినా దానికి సంబంధించిన మూలాలు ఏదో ఒకటి లింకు రిలేషను హైదరాబాద్ తో సంబంధాలు ఉండడం అనేది కొంచెం బాధాకరంగా అనిపించే అంశం. అంటే మనం ఇక్కడ అందరం కలిసిమెలిసి ఇదిగా ఉన్నప్పటికీ ఈ విధంగా అది కూడా హైదరాబాద్ లో ఒక పర్టికులర్ ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం. సార్, భారతదేశంలో రీసెంట్ గా మనం చూసిన కొన్ని ఇన్సిడెంట్లు కూడా ఎక్కడ జరిగినా దానికి మూలాలు ఎక్కడో ఒక చోట నుంచి హైదరాబాద్ కి లింక్ అప్ ఉండనే ఉంటుంది. అవును అవును, అది నేను చాలా వాటిలో చూశాను. మేబీ ఇక్కడ ఎక్కువగా ఆ పర్టికులర్ గా ముస్లిమ్స్ ఉండడం వల్ల ఆ రిలేషన్ అలాగా ప్రొలాంగ్ అవుతుందో లేదంటే ఎక్స్పాండ్ అవుతుందో తెలియదు, కానీ మొత్తం మీద అది కొంచెం మనకి ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే ఆ చనిపోయిన సాజిద్ దగ్గర పాస్పోర్ట్ దొరికిందట, అది కూడా ఇండియా పాస్పోర్ట్. ఎప్పుడో ఆయన 90s లో చదువు కోసం అని ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడే ఒక యూరోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలు 2 కన్నాడంట, ఒక కొడుకు ఒక కూతురు. కొడుకును మళ్ళీ అంటే ఎందుకు మరి అంత చదువుకుని కూడా ఇట్లా దీని వైపు ప్రభావితం అవడం అనేది చాలా మూర్ఖత్వం అనిపించట్లే, ప్రాణాలు తీసేలాగా.